దేశంలోని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలోనే నదుల అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. రైతులు ఆధునిక విధానాలను అనుసరించడంతో పాటు మెరుగైన మార్కెటింగ్ను అందిపుచ్చుకోవాలని అన్నారు. దేశంలోని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలోనే నదుల అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గంగా, కావేరీ అనుసంధానం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నీటి భద్రతను సాధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కుప్పంలో స్థానిక రైతులతో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు సీఎం చంద్రబాబు సమక్షంలో స్థానిక రైతులకు ప్రయోజనం కలిగేలా ఐటీసీ సంస్థతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. కుప్పంలోని పండ్లు, కూరగాయల క్లస్టర్ల ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరానికి ఉత్పత్తులు మార్కెటింగ్ చేసేలా ఈ ఒప్పందం జరిగింది. ఆధునిక సుస్థిర వ్యవసాయ విధానాలు, ఉత్పత్తులకు విలువ జోడింపుపై కడాతో విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టైనబుల్ వాల్యూ చైన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి భద్రతతో పాటు పర్యాటకాన్ని కూడా కుప్పంలో అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. హంద్రీనివా నీరు ఈ ప్రాంతానికి తరలించగలిగాం. శ్రీశైలం నుంచి కంగుంది వరకు నీళ్లు వచ్చాయి. శ్రీశైలం మల్లన్న దగ్గరి శ్రీశైలం డ్యాం నుంచి తిరుపతి వెంకన్న దగ్గరున్న కళ్యాణి డ్యాం వరకు త్వరలోనే నీళ్లు తీసుకువస్తాం. మన దగ్గర పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన స్ట్రెచ్చర్ల నిర్మాణాలు జరగాలి. తుంగభద్ర డ్యాం కొత్త గేట్లను ప్రారంభించే సమయంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పరివాహక ప్రాంతాల్లో నీటిపారుదలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. రైతు ప్రయోజనాలు కాపాడేలా చర్యలు ప్రారంభించాం. గోదావరి, కావేరిని కలిపితే దక్షిణాదిలో నీటి కరువు తీర్చేందుకు ఆస్కారం ఉంటుంది. దేశంలోని ఇతర నదులు కూడా అనుసంధానం చేసుకుంటేనే పరిస్థితులు మారతాయి. మహానది నుంచి కావేరి వరకు, అలాగే గంగానది నుంచి కావేరి వరకు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిలా నదుల అనుసంధానం జరగాలి. అదే జరిగితే ఇక దేశానికి కరువు అనేది రాదు. రైతులకు విస్తృత ప్రయోజనాలు అందుతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. కుప్పంలో నియంత్రిత వాతావరణంలో 10,000 టన్నుల టమోటాలు పండించి ఎగుమతి చేసేలా ఐటీసీ సంస్థ ప్రణాళిక చేస్తోంది. 1000 ఎకరాల్లో ఈ సాగు చేపట్టేందుకు ఐటీసీ ముందుకు వచ్చింది. ఆదర్శ రైతులు దీనికి సహకరించాలి. 8 కోట్లను వ్యయం చేసి ఐటీసీ సంస్థ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. పౌల్ట్రీ, డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. 10,000 కోట్ల మేర వివిధ ప్రాజెక్టులు కుప్పంలో వచ్చాయి. ఏబీఐఎస్, మదర్ డైరీ, ఐటీసీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఉద్యాన ఉత్పత్తులను సాగు చేయడంలో రాయలసీమ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుంది. పూర్వోదయ స్కీమ్ ద్వారా ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేటు రంగంలో 60,000 కోట్లు పెట్టుబడులు ఈ ప్రాంతానికి వస్తాయి. రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెడతాయి. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పండ్లు, ఉద్యాన ఉత్పత్తులను సాగు చేసేలా ప్రణాళికలు చేద్దాం. ఆధునిక వ్యవసాయ విధానాలను, పరికరాలను రైతులు ఉపయోగించాలని కోరుతున్నాను అని సీఎం స్పష్టం చేశారు. పురుగు మందులు వాడకుండా ప్రకృతి సేద్యంతో మన రైతులు ప్రపంచానికి నమూనాగా నిలవాలని సీఎం అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఈ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. మన రైతుల కృషికి, చేసిన పనికి గుర్తింపుగా స్విట్జర్లాండ్లో ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారని అన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రకృతి సేద్యం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మీ కళ్ల ముందర మీరే చూశారు. హంద్రీనివా నీళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. శ్రీశైలం మల్లన్న నుంచి కంగుంది వరకు నీళ్లు తీసుకొచ్చి కలిపామంటే రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్నను కూడా కలుపుతున్నాం. అంటే కళ్యాణ్ డ్యామ్ కూడా నీళ్లు తీసుకెళ్లిపోతున్నాం. ఇలాంటివన్నీ కూడా అయితే ఆ నీళ్లన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కాస్ట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ. మన ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోకుండా సముద్రానికి పంపించి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తే అది సస్టైనబుల్ మోడల్ కాదు. కరువు రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరం. నేను మొన్నే కర్ణాటకలో ఒక మీటింగ్ జరిగింది. తుంగభద్ర డ్యామ్కి గేట్స్ పెట్టే కార్యక్రమం తెలంగాణ సీఎం, నేను, కర్ణాటక సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిశాం. నేను ఒకటి ప్రపోజల్ పెట్టాను, గోదావరి, కావేరి కలపాలని. గోదావరి, కావేరి కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, పెన్నా, కృష్ణ, అదే మరి ఇంకొక పక్కన వంశధార, 4 నదులు కలుస్తాయి. ఈ 4 నదులు పోయి కిందన కావేరి కలుస్తుంది. కావేరి వల్ల ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మహానది నుంచి కూడా నీళ్లు వస్తే
మహానది కూడా కలుస్తుంది. ఇది అయిన తర్వాత గంగా కావేరి వయా మహానది ద్వారా కల్పిస్తే దేశంలో క్వాడ్రిలేటరల్ రోడ్డు ఎట్టయితే వచ్చిందో ప్రపంచం మొత్తం భారతదేశం అంతా ఒక రోడ్డు, అలాంటిది దేశం మొత్తం గంగా కావేరి ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష. ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ సాధించిన విజయం ఒక ఆదర్శమని, అలాంటి మరిన్ని విజయ గాథలను సృష్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నామని, తద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతారని లోకేష్ తెలిపారు. బలమైన రాష్ట్రాలే బలమైన భారత్ను నిర్మిస్తాయని మేము బలంగా నమ్ముతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కియా మోటార్స్ సాధించిన విజయం ఒక ఆదర్శమని, అలాంటి మరిన్ని విజయగాథలను సృష్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఏ రంగంలోనైనా కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని, భారత్లో దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తన కొరియా పర్యటనలో భాగంగా ఆదివారం సియోల్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కియా తమ ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి పారదర్శక విధానాలతో వేగవంతమైన అనుమతులు ఇచ్చి నిజమైన భాగస్వామిగా నిలిచింది. ఫలితంగా ఏర్పాటైన కియా ప్లాంట్ కేవలం కార్ల తయారీ కేంద్రంగానే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించే ఒక పూర్తిస్థాయి ఆటోమొబైల్ ఎకోసిస్టమ్గా అభివృద్ధి చెందింది. ఈ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని విజయాలు సాధించాలి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి ప్రవేశించిందని లోకేష్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారుడు కోరుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పాలనా స్థిరత్వం, పెట్టుబడి తర్వాత నాణ్యమైన సేవలు అనే మోడల్ను ఏపీ అనుసరిస్తోంది. ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలతో రాష్ట్రం పెట్టుబడిదారులకు నమ్మకమైన గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లను లోకేష్ అభివర్ణించారు. మీరు వెళ్లే ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథను చెప్పండి. మా రాష్ట్రంలోని అవకాశాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరండి అని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం స్ఫూర్తిదాయకమని, శ్రమ, ఆవిష్కరణలతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని కొరియా నిరూపించిందని కొనియాడారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నామని, తద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగాలకు సిద్ధమవుతారని లోకేష్ తెలిపారు. బలమైన రాష్ట్రాలే బలమైన భారత్ను నిర్మిస్తాయని మేము బలంగా నమ్ముతాం. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ అభివృద్ధి ప్రణాళికలు కలిస్తేనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. There are about 250-300 companies that make up an ecosystem to start off. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, చాలా సిస్టమేటిక్గా ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలని. ఒక బ్రాండ్ కంపెనీని తీసుకొస్తే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది, ఒక డేటా సెంటర్ పట్టుకొస్తే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. బట్ వాట్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్? హూ ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ who make all the components that go into a mobile phone, a television, an air conditioning, a data center? అదంతా తీసుకొస్తేనే ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. Already we had done that in data center. So power electronics, servers, air conditioning. Carrier is building one of the largest plants in Andhra Pradesh, primarily because of data centers. Electronics also are doing that. Air conditioning, today we manufacture about 65% of India's air conditioning. With LG now coming up, Carrier will be at 85% by end of 29 election cycle. So atla chaala systematic velthunam. So you'll see more and more very sector specific investments coming. And that's exactly what we are going to do. In electronics manufacturing, honestly, last 5 years, and between 19 and 24, if you look at our neighboring states, they've done very well. Well, we didn't do as much as we could have done. The potential, that cycle we missed. If you look at PLI schemes that government of India has given, we barely got anything because that 5 years we didn't even submit a proposal, right? Now we are working actively. And because we have Namo's government, rest assured we will not leave it. We will get our share, we will fight for every investment. ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ చొరవ, ఒడిశా అధికారుల సహకారంతోనే ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విశాఖపట్నానికి చెందిన మత్స్యకార బోటులోని సిబ్బందిని ఒడిశా మెరైన్ పోలీసులు సురక్షితంగా రక్షించారని తెలిపారు. బోటు యజమాని దానయ్యతో సహా మొత్తం 10 మంది మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరారని, ఈ వార్త అందరిలో ఆనందాన్ని నింపిందని మంత్రి వివరించారు.
ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ సహాయక చర్యల వివరాలను వెల్లడించారు. తమ మత్స్యకారులు కష్టాల్లో ఉన్నారన్న సమాచారం అందిన వెంటనే ఏపీ ప్రభుత్వం తరపున తాము వేగంగా స్పందించామని ఆయన వివరించారు. ఒడిశా మెరైన్ పోలీసులతో పాటు అక్కడి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ చొరవ, ఒడిశా అధికారుల సహకారంతోనే ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి తమ మత్స్యకారుల ప్రాణాలను కాపాడినందుకు ఒడిశా ప్రభుత్వానికి, మెరైన్ పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రక్షించబడిన మత్స్యకారులందరినీ వీలైనంత వేగంగా సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో మత్స్యకార కుటుంబాలకు తమ కూటమి ప్రభుత్వం, అధికారులు అండగా నిలిచారని పేర్కొంటూ వారికి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలవరం, అమరావతి, రైల్వేలు, జాతీయ రహదారులు వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని మంత్రి అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించిన పయ్యావుల ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని, పెట్టుబడులు వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతుల పనులను కేవలం 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం వెనుకడుగు వేయలేదని మంత్రి స్పష్టం చేశారు. తాను 30 ఏళ్లుగా ఉరవకొండ ప్రజల కుటుంబ సభ్యుడిగా సేవ చేస్తున్నానని, ఇకపై కూడా ఈ నియోజకవర్గానికి ఒక సాధారణ కూలీలా పనిచేస్తానని పయ్యావుల కేశవ్ భావోద్వేగంగా చెప్పారు. ఉరవకొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, తనకు లభించిన ప్రతి గౌరవం వెనుక ప్రజల ఆశీర్వాదమే ఉందని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి పయ్యావులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ RDSS పథకం ద్వారా పాత విద్యుత్ స్తంభాలను మార్చి ఆధునిక విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వివరించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ రంగంలో నూతన విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పోలవరం, అమరావతి, రైల్వేలు, జాతీయ రహదారులు వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించిన పయ్యావుల ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఈరోజు ఇక్కడ కొత్త విధానంతో బ్రిడ్జ్ చేయబోతున్నారు. నీళ్లలో పనిచేయాల బ్రిడ్జ్, నీళ్లలో తోకలు ఎట్లా తోకలానంటే దీనికి ఎక్విప్మెంట్ పైన ఇప్పుడు బాంబే నుంచి తెప్పిస్తున్నారు. ఆ నీళ్లలో పనిచేసేటువంటి దాంతో గుంతలు కొట్టి అక్కడి నుంచి పిల్లర్లు, కష్టమైన పని అయినా ఇది సుసాధ్యం చేయాల. సంవత్సరంన్నర లోపల ఈ బ్రిడ్జిని పూర్తి చేయాల అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నాం. ఖచ్చితంగా చేస్తామనేటువంటి చెప్తా ఉన్నాం. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికలను ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతకు ముందు 5 ఏళ్లు గ్రామాల్లో పెరిగినటువంటి అరాచకాన్ని మనం మర్చిపోకూడదు. గొడ్డలి పార్టీ చేసినటువంటి హింసని మనం మర్చిపోకూడదు. ఊర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వాళ్ళు పెట్టినటువంటి బెదిరింపులు, కేసులు కూడా మనం మర్చిపోకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అభివృద్ధి అనంటే 4 రోడ్లు, 4 స్కూల్ బిల్డింగ్లు, 4 ఆసుపత్రి బిల్డింగ్లు కాదు. అభివృద్ధి అనంటే నా లెక్కలో అభివృద్ధి అనంటే ప్రతి కుటుంబంలోనూ మార్పు రావాలా. అదే నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది నేను నమ్ముతున్నా. ఒక రైతు జీవితంలో మార్పు రావాలా, ఆ రైతు పొలానికి నీళ్లు రావాలా, రైతు పంటలకి మనం అంతో ఇంతో ఆదాయం వచ్చే మార్గం రావాలా, మరి ఒక యువకుడికి ఉద్యోగం రావాలా, మహిళకు ఉపాధి అవకాశం కల్పించాలా. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటిది నమ్ముతున్నటువంటి వ్యక్తిగా ప్రతి జీవితంలోనూ మార్పు తెచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను.
విభిన్న ప్రతిభావంతులు వైకల్య అంచనా ధృవీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా స్నేహపూర్వకంగా నిర్వహించేందుకు వీలుగా కీలక సంస్కరణలను అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఈ నెల 8 నుంచి స్లాట్ల బుకింగ్ విధానాన్ని పునరుద్ధరించబోతున్నామని, వీటితో పాటే కీలక మార్పులు అమల్లోనికి వస్తాయని తెలిపారు. దివ్యాంగుల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులు వైకల్య అంచనా ధృవీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా స్నేహపూర్వకంగా నిర్వహించేందుకు వీలుగా కీలక సంస్కరణలను అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులు వ్యయప్రయాసాలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్రాన్ని యూనిట్గా కాకుండా స్లాట్ బుకింగ్ను జోనల్ స్థాయిలో చేసుకోవడానికి వీలు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే స్లాబ్ బుకింగ్లో తప్పుడు విధానాన్ని అనుసరించకుండా ఉండేందుకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని, సదరం కింద వైకల్య పరీక్షలు జరిగేందుకు ముందుగానే ఆన్లైన్ ద్వారా దివ్యాంగులు తప్పనిసరి హాజరై నమోదు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని పునరుద్ధరించబోతున్నామని, వీటితో పాటే కీలక మార్పులు అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విధానంపై వైద్యులు, అధికారులపై పని ఒత్తిడి తగ్గుతుందని, దివ్యాంగులకు ప్రయాణపరంగా వెసులుబాటు, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. గడిచిన తొలి త్రైమాసికంలో 80,000 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు స్లాట్ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తారు. ఈ నేపథ్యంలో అమల్లోనికి తేనున్న సంస్కరణలపై దివ్యాంగుల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధర్ బాబు హెచ్ఓడీలకు, జిల్లా అధికారులకు ఆదేశాలు పంపించారు. సదరం పోర్టల్లో అవసరమైన మార్పులు కూడా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్య అన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని చెప్పుకొచ్చారు. గోదావరి నది ఒడ్డున 500 కోట్లతో ఆలయాలకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 62 ఆలయాల్లో నిత్యాన్నదానం చేస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 6,200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యం కింద నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పురాతన ఆలయాలను పునర్నిర్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా తాము చెప్పినవి అన్నీ చేశామని తెలిపారు. గతంతో పోలిస్తే ఆలయాల్లో గణనీయంగా భక్తుల సంఖ్య పెరిగిందని వివరించారు. నెలకు 24 లక్షల మందికి దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని చెప్పుకొచ్చారు. గోదావరి నది ఒడ్డున 500 కోట్లతో ఆలయాలకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా చేయటం సీఎం చంద్రబాబు సంకల్పమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటివరకు 1.10 లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావటం P4 కార్యక్రమంపై సమాజంలో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రజలు భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల జీవితాలు బంగారుమయం కావాలనే ఉద్దేశంతోనే P4 ద్వారా బంగారు కుటుంబాలు మార్గదర్శుల విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం బంగారు మిత్రుల సహకారంతో ప్రతి కుటుంబం స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. P4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో జీరో ప్రాపర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. దీనిని MBK 10-20 నమూనాగా అమలు చేస్తున్నామని, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది ప్రజలు పేదరికంలో ఉన్న 20% కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.1 లక్షల మంది మార్గదర్శులు
ముందుకు రావడం P4 కార్యక్రమంపై సమాజంలో ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. డబ్బులు ఇచ్చి వెళ్లిపోవడం మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాదని, కుటుంబాల జీవన ప్రమాణాలను శాశ్వతంగా మెరుగుపరిచేలా మార్గనిర్దేశం చేయటమే అసలు లక్ష్యమని స్పష్టం చేశారు. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలామందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పని చేస్తామని. కాదు, నా ఆలోచన ఏంటంటే ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలు కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు దూడలు వచ్చాయి, ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకొక ఆడబిడ్డ ఒక ఆవును పట్టుకునింది, ఆవిడ కూడా చేసుకుంటా ఉంది. ఇంకొక ఆవిడ ఒక షాప్ పెట్టుకునింది, ఇంకొక ఆవిడ ఒక టైలరింగ్ షాప్ పెట్టుకునింది. అంటే అక్కడ అవకాశాలు వీడకుండే ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. దీన్ని నేను వాళ్ళ కోరేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ డన్ 971 ఓన్లీ 3 groups, ఆల్ పుట్ టుగెదర్. ఆల్ పుట్ టుగెదర్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ టు యూ 9,000 families. 2,000, more than 2,000 from Mega, 2,000 or 2,500 from TVS, and around 4,000 to 5,000 from Adani. All these people, you have to create your Bangaru Mitra, you have to analyze every family, and then what is the requirement of the family, you have to identify and hand holding continuously. Next 3 months, after 3 months when I come here, I am going to keep all our Bangaru Mitra and then record some best practices Bangaru Mitra also, Bangaru Kutumbam also. యూట్యూబర్ ప్రశ్న రావణ్పై రాష్ట్ర ప్రభుత్వం ఉప చట్టాన్ని ప్రయోగించడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విమర్శలు చేశాడని, బూతులు మాట్లాడాడనే కారణంతో ఇప్పటికే ఆయనపై పలు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారని, అన్నింట్లోనూ బెయిల్ వచ్చినప్పటికీ ఎలాగైనా జైలుకు పంపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చట్టాన్ని ప్రయోగించిందని మండిపడ్డారు. దేశద్రోహులకు మాత్రమే వర్తించే ఉప చట్టాన్ని ఒక విమర్శకుడిపై ఉపయోగించడం విచారకరమని, పోలీసులు ప్రభుత్వాలకు బానిసల్లా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో బూతులు మాట్లాడటం సరైనది కాకపోయినప్పటికీ ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఇలాంటి తీవ్రమైన చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విమర్శలు చేసిన వారిపై ఉప చట్టం పెట్టడాన్ని తప్పుబడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజకీయాల్లో ఉందాగా విమర్శలు చేయాలి, అవసరమైతే పరుషంగా విమర్శలు చేయాలి తప్ప బూతులు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మరి బూతులు మాట్లాడుతామని అందరూ మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నారు, ఒక నిమిషం గోరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే సభ్య సమాజం వాటిని ఖండించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ ఏదైతే మీరు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఏదైతే ఈ చట్టమే అసలు దీన్ని అక్కర్లేదు, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఓ పక్క ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలంతా ఫైట్ చేస్తూ ఉంటే, మీరు ఒక చిన్న దానికి కారణం చూపి మీరు ఈరోజు ఒకేసారి ఉపా చట్టం పెడతా ఉన్నారు. అంటే ఏమంటే మాకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అవసరమైతే మేము ఎంతకైనా తెగించి వారిని జైళ్లలో పెడతామని చెప్పి ప్రజలకు హెచ్చరిక చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు. జూలై 6వ తేదీ సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. జూలై 6వ తేదీ సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి PGRS ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. రావణ్ పై వరుస కేసులపై ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి లేదా జ్ఞానేశ్వరి వంటి చిన్నారుల కేసుల్లో చూపించి ఉంటే తమలాంటి బాధిత కుటుంబాలకు ఎప్పుడో న్యాయం జరిగేది అని సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యానించారు. సమాజంలో ప్రశ్నించే గొంతును అణిచివేయటానికే రావణ్పై ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన వికలాంగత్వం, సామాజిక నేపథ్యాన్ని బట్టి తనపై వివక్ష చూపించారని ఆరోపించారు. ఈ రోజు ముద్దాయిలకు శిక్ష పడి ఈ రోజు నా కడుపు కోత తగ్గేది. రేపు నెల వస్తే 19 ఆగస్టు 2026కు నా కూతురు నన్ను వదిలిపెట్టిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 10 సంవత్సరాలు కూడా నేను ఇంత పోరాటం చేస్తుంటే మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏమీ ఆధారాలు లేవు అని మీరు ముద్దాయిలకు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? ముద్దాయిలతో మీరు కుమ్మక్కైపోయారని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 1500 నుండి 2000 వరకు మెడికల్ సీట్లు పెంచుకోవచ్చని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరుణ్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించిన సీట్లు రాకపోవడానికి ఇక్కడి కళాశాలల సంఖ్య మరియు సీట్ల కొరతే ప్రధాన కారణమని అన్నారు. ఈ సమస్య అత్యంత కీలకమైనదని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మెడికల్ సీట్లను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 1500 నుండి 2000 వరకు మెడికల్ సీట్లు పెంచుకోవచ్చని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆంధ్రప్రదేశ్ నీట్ అపీరియన్స్ అండ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మెడికల్ సీట్ల సంఖ్యను పెంచడంతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్ తారకేష్ మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా మెడికల్ సీట్లు లభిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించినా సీట్లు రాకపోవడానికి ఇక్కడి కళాశాలల సంఖ్య మరియు సీట్ల కొరతే ప్రధాన కారణమని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతామని, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలనాపరమైన బిజీ వల్ల ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చని, కానీ రాత్రి పగలు కష్టపడి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ 2-3 సార్లు ప్రయత్నించినా సీట్లు దక్కకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమస్య అత్యంత కీలకమైందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మెడికల్ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె రంగారావు, ఉపాధ్యక్షులు పట్నాయక్ అల్తాఫ్ నాగేంద్ర, ఉపాధ్యక్షులు పట్నాయక్ అల్తాఫ్ నాగేంద్ర, సహాయ కార్యదర్శి అనూష, కోశాధికారి రాధిక తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో సీట్లు పెంచుతామని అది వాళ్ళకి గుర్తు చేస్తున్నామండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా గుర్తు చేస్తున్నామండి. ఆయన కూడా చెప్పారండి లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంప్లీట్గా తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పారండి. కానీ అది చెయ్యలేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పనుల్లో బిజీగా ఉండి ఇలాంటి చిన్న విషయాలు కదా వాళ్ళకి. అవే లెక్చరర్స్ ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. కొత్త కాలేజీలు అంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఎటువంటి ₹1 ఆర్థిక భారం పడకుండా దాదాపు 1500 నుంచి 2000 సీట్లు పెంచుకునే అవకాశాన్ని ఎన్ఎంసీ కల్పించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. నిజానికి ఇవన్నీ ప్రభుత్వానికి తెలుస్తుంది. ప్రభుత్వం దయచేసి మా ఆందోళన మీద సానుకూల వైఖరి అవలంబిస్తుంది. అన్యాయంగా సస్పెండ్ చేసిన బిఎల్ఓలను విధుల్లోకి తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు జేఏసీ గత 13 నుంచి 15 నెలల గౌరవ వేతన బకాయిలను విడుదల చేయాలని చైర్మన్ జి సురేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులపై రాత్రి 9 గంటల వరకు ఉన్న పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ స్పందించి ఇతర రాష్ట్రాల తరహాలో పని సమయాన్ని పొడిగించాలని, లేని పక్షంలో 4 జోన్ల పరిధిలో 2వ విడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో జేఏసీ నిర్వహించిన 2 రోజుల శాంతియుత నిరసన దీక్ష ముగిసింది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జి సురేంద్ర, బుగ్గా జగదీష్, పిల్లి హరీష్ మాట్లాడుతూ బీఎల్ఓ విధులతో ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, అన్యాయంగా సస్పెండ్ చేయడం సరికాదన్నారు. 15 నెలల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, క్షేత్రస్థాయిలో రాత్రి 9 గంటల వరకు పని ఒత్తిడి తెచ్చి ఇబ్బందులకు గురి చేయటాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఏఎస్ విధానాన్ని, ఆన్లైన్ లీవ్ అప్రూవల్ను అమలు చేయాలని, ప్రొబేషన్ కాలానికి సంబంధించిన 9 నెలల బకాయిలను, నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్స్ను మాస్టర్ స్కేల్గా అమలు చేయాలని, 15 నుండి 25% పదోన్నతుల అవకాశాలు కల్పించాలని మరియు జీవో నెంబర్ 11ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే 4 జోన్ల పరిధిలో 2వ విడత ఉద్యమాన్ని ఉధృతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో జేఏసీ కో చైర్మన్లు పి అపర్ణ, సిహెచ్ మేరీరాజు, బి రవితేజ, హనుమంతరావు, కె జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఆహ్లాదకర వాతావరణంలో పనిచేసుకునే విధంగా వెసులుబాటు కల్పించానని, లేని పక్షంలో మా ఉద్యోగులకి ఎవరికైనా చీమంతైనా హాని జరిగితే ఖచ్చితంగా మేము అక్కడికే వచ్చి బైఠాయించి తీరుతామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ ఉద్యమాన్ని ఇక్కడి నుంచి మరింత ఉద్యమం చేస్తామే తప్పితే ఎక్కడా కూడా వెనకడిగేసే పరిస్థితి లేదని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో చిన్న వర్క్ చేయించుకున్నా కూడా ఎంతో కొంత హానరేరియం ఇవ్వాలా, కానీ అదేం ఇవ్వట్లేదు. ఇవ్వకోకుండా వర్క్ చేయించుకుంటూ మా యొక్క శ్రమని దోచుకోవడం జరుగుతుంది. దీని మీద మేము హైకోర్టుకు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాతో పని చేయించుకొని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు హానరేరియం. సో మేము దీన్ని ఈ సభ నుంచి తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లి 2వ దశ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల పక్షాన మేము ఎదుర్కొన్న ఆర్థికేతర అంశాలపై ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్తానంటే కనీసం 8 సంఘాల్లో ఏ ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాన్ని కూడా పిలవడం ప్రభుత్వం మా మీద వివక్షత చూపుతుందనడానికి కారణంగా భావిస్తూ ఉన్నాం. అలాగే మా అంశాలైనటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఏపీజీడబ్ల్యూజేసీ పక్షాన్ని కోరుతా ఉంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నటుడు ప్రకాష్ రాజును తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ రాష్ట్రంపై కొందరు కాలకేయుల తరహాలోనే దాడులు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. కొంతమంది హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని విమర్శించారు. తెలంగాణ కేంద్రంగా ఏపీకి వ్యతిరేకంగా ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలకు సహకరిస్తున్న వారిని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ లబ్బిపేటలోని ప్రభుత్వ పశు వైద్యశాల దయనీయ పరిస్థితి పశుపోషకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే పశువులకు చికిత్సలు అందిస్తున్నారు. శస్త్రచికిత్సలకు అవసరమైన బ్లేడ్లు, సిరంజీల వంటి కనీస సామగ్రి కూడా లేకపోవడంతో వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని, అడిగితే స్టాక్ లేదని సమాధానం ఇస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. ఆధునిక వైద్య పరికరాలు, సీనియర్ డాక్టర్ల కొరత కారణంగా అత్యవసర సేవలు అందడం లేదని బాధితులు మండిపడుతున్నారు. నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల్లో పశు వైద్యం ఎలా ఉంటుందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బందిని కేటాయించి పశు వైద్య సేవలను మెరుగుపరచాలని పశు పోషకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలతో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.